गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। మౌన వ్యాఖ్య ప్రకటిత బ్రహ్మ అనేది మనం ఉపనిషత్తుల్లో చెప్పుకున్నది. మనం ఇంతకుముందు ఈ క్లాసెస్ గురించి డిస్కస్ చేసుకుందాము అనుకునే ముందు మెహర్ బాబా గారిది ఒక ఫోటో షేర్ చేశాను. ఆయన వేసే ముద్ర మౌన ముద్ర. మెహర్ బాబా గారిని ఎందుకు మనం తలుచుకుంటున్నాము అంటే, చాలా అద్భుతమైన ప్రముఖ గురువు అయ్యుండి ఆయన మౌనాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఎలా ఉండాలి అనేది చూపించిన మహా గొప్ప గురువు ఆయన. రమణ మహర్షి గారు కూడా ఉన్నారు. మౌనమే సమాధానం అని అంటుండేవారు. కానీ వారు అప్పుడప్పుడు కొన్ని మాటలు మాట్లాడుతుండేవారు, కొన్ని గైడెన్స్ ఇస్తుండేవాళ్ళు, మాట్లాడుతుండేవారు. ఎక్కువగా మౌనంగా ఉంటుండేవారు. ఆయన దగ్గర కూర్చుంటే చాలా మందికి ఆటోమేటిక్ గా ఆన్సర్స్ వస్తుండేవి. ఆయన కూడా ఒక మౌన ఋషియే అని చెప్పుకుంటారు. చాలా మంది మౌన స్వాములని కొంతమంది ఉంటారు. వాళ్ళు కంప్లీట్ గా అసలు మాట్లాడకుండా జస్ట్ సైగలతో చెప్తుంటారు, పలకల మీద రాసి చెప్తుంటారు. జైన్స్ లో కూడా కొంతమంది మౌన స్వాములు ఉంటారు. వాళ్ళు మనకి కరోనాలో మనకి తెలిసింది మూతికి మనము మాస్క్ వేసుకోవటం. వాళ్ళు జైన్స్ లో శ్వేతాంబర్లు, దిగంబర్లు, వాళ్ళల్లో కొంతమంది కంప్లీట్ గా మూతికి మాస్క్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు అసలు మాట్లాడరు. జైన్ తీర్థాంకరులలో కొంతమంది జైన్ మహావీర్ జైన్ వాళ్ళైతే 24 మంది తీర్థాంకరులు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు పుట్టారో ఎప్పుడు వదిలేరో అనేది మనకి తెలిసింది మహావీర్ జైన్ మాత్రమే. మనకి ఎలాగైతే గౌతమ బుద్ధుడు తెలుస్తుందో, గౌతమ బుద్ధుడు ముందు ఎంతో మంది ఉన్నారు, ఇంకా చాలా మంది వస్తారు అనేది మనకి ఎలా అర్థమైందో, మహావీర్ జైన్ ముందు కూడా తీర్థాంకర్లు ఉన్నారు, తర్వాత కూడా వస్తున్నారు, చేరుతున్నారు. వాళ్ళల్లో కొంతమంది అసలు మాట్లాడరు, మాటలే ఉండవు. శిష్య పరంపర ఉంటుంది. వాళ్ళ ఆ శిష్యులు ఆ సాధనతో ఆయన లెవెల్ వరకు వెళ్ళి ఆయన చెప్పే విషయాలని ట్రాన్స్లేట్ చేసి చెప్పేస్తుంటారు. ఆయన చెప్పే విషయాలని వచ్చిన వాళ్ళకి చెప్తుంటారు. మనం ఏదో క్వశ్చన్ వేసుకోవడానికి వెళ్ళాం ఆయన దగ్గరికి. ఈ క్వశ్చన్ మనం ఓరల్ గానే చెప్తాం. మనకి తెలియదు కదా ఈయనకి ఆ మన మాట అర్థమవుతుందో అర్థం అవ్వదో, మన లాంగ్వేజ్ అర్థమవుతుందో అర్థం అవ్వదో అని చెప్పి సామాన్య మానవులు ఆయనకి ఓపెన్ గా మాట్లాడతారు. అసలు మాట్లాడదాము అనుకున్న వాళ్ళకే సందేహాలు వస్తాయి. మౌనం ప్రాక్టీస్ చేసే వాళ్ళకి సందేహాలు ఉండవు. అసలు సందేహాలు అనేది ఉండవు. సందేహాలు ఎప్పుడు వస్తాయి? మాట్లాడేటప్పుడే వస్తాయి. మౌనంగా ఉన్నప్పుడు మీకు ఎన్ని సందేహాలున్నా మౌనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మనలో ఉన్న గురువు మనకి ఆన్సర్స్ ఇస్తాడు. గురువుల దగ్గర కూడా మనము ఎప్పుడు మనం క్వశ్చన్స్ వేస్తాము, ఎప్పుడు క్వశ్చన్ వెయ్యాలి అనేది విచక్షణ జ్ఞానము తెలియటానికి, డిస్క్రిమినేటివ్ నాలెడ్జ్. ఇది రైటా అది రైటా అంటే ఇక్కడ నేను ఒక చిన్న, అంటే నా గురించి అని కాదు,
నేను చాలా క్వశ్చన్స్ వేస్తుండేవాడిని. చాలా మంది నవ్వుతూ ఉండేవారు. నేను ఎప్పుడు క్వశ్చన్స్ చేస్తూ ఉంటాడు. మాస్టర్ దగ్గర ఏదో ఒకటి సబ్జెక్ట్ చెప్పించుకుంటూ ఉంటాడు. వింటూ ఉంటాడు. ఏదో చదివాను, ఇది చదివాను అంటూ ఉంటాడు. అసలు ఇతను ప్రాక్టీస్‌లో పెడుతున్నాడా లేదా? ఊరినే కబుర్లేనా? అని నా మొహాన గూడా అన్నవాళ్ళున్నారు. నేనేం మాట్లాడలేదు. నేనేం ఖండించలా. ఆ! ఏదో అడుగుతున్నానులెండి. ఏదో స్వాధ్యాయం చేసుకుంటున్నాను. దాని గురించి క్వెషన్స్ వస్తున్నాయని. మాస్టారు ఎప్పుడు నా మాట కాదనల. నా క్వెషన్‌కి ఆన్సర్ చెప్పకుండా ఎప్పుడు ఉండలా. ఒక్కొక్కసారి సరదాగా అందరితో కలిసి నన్ను ఏడిపించేవాళ్ళు. ఎప్పుడు క్వెషన్స్. ఒక్కొక్కసారి నన్ను తిట్టేవారు. పబ్లిక్‌లో లేచి "అంత గొప్పవాడివా? నన్ను క్వెషన్ ఏసి అంత గొప్పవాడివా?" అని తిట్టేవారు. ఓకే. నువ్వు యూ ఆర్ ఎ టీచర్. ఐ యామ్ ఎ డిసైపుల్. ఐ యామ్ ఎ స్టూడెంట్. ఐ యామ్ ఎ లాను. నువ్వు తిట్టు, కొట్టు ఏమన్నా చెయ్యి. నేను నిన్ను మాత్రం వదిలే ప్రశ్నే లేదు. నాకింకెవరు లేరు. నాకు ఇంకెవరు దొరకలేదు అనేది చాలా స్పష్టంగా చెప్పేవాడిని. ఎందుకంటే నాకర్థమైన భాషలో చెప్పేవాడు ఒకడు దొరికాడు. వాడినొదిలేసి నేను ఇంక వేరే వాళ్ళ దగ్గరికెందుకెళ్తాను? నేనేసిన ఏ ప్రశ్నకి ఆయన మిస్ అవ్వలేదు. అంటే ఇక్కడ గొప్పతనం చెప్పుకోవడానికి కాదు. ఎందుకంటే మన వర్దీనెస్ మనం పెంచుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనకి అటువంటి వాళ్ళు దొరుకుతారు. ఏది ఎంతసేపు మనము గురు చరిత్రలు 100 సార్లు చదివాము. లలితా సహస్రనామం 100 సార్లు చదివాము. ఆ గుడికి వెళ్ళాము, ఈ గుడికి వెళ్ళాము. అక్కడ ఈ అనుభూతి వచ్చింది. ఇక్కడ ఈ అనుభూతి వచ్చింది. ఋషులు కనపడ్డారు. బ్లెస్సింగ్స్ ఇచ్చారు. కలర్స్ కనపడ్డాయి. నువ్వు కొత్త విషయం ఏం నేర్చుకున్నావు? నీలో కొత్త ఆలోచన పదం ఏం మారింది? అనేది మనం చాలా ఇంపార్టెంట్‌గా ప్రతిరోజు మనం అర్థం చేసుకోవాల్సింది. ఇదంతా మౌన వ్యాఖ్యే. మనలో కంటిన్యూయస్‌గా చర్చ జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉండాలి. బిఫోర్ పోజింగ్ ఎ క్వెషన్ టు ఎ ఎక్స్టర్నల్ పర్సన్, యూ క్వెషన్ యువర్‌సెల్ఫ్. డు యూ నో థిస్? ఖచ్చితంగా నీకే ఆన్సర్ వచ్చేస్తుంది. యూ జస్ట్ వెయిట్. 1 డే, 2 డేస్. ఇక 1 డే, 2 డేస్ కూడా నీకు ఆన్సర్ రాకపోతే నువ్వేదో అంటే ఒక బుక్ ఏదో రాద్దామనో, ఒక ఎస్సే అయినా రాద్దామనో, లేకపోతే ఒక విషయం ఏదో చెప్దాం అనుకున్నావు. నీకో క్వెషన్ వచ్చింది. 1 డే, 2 డేస్ వెయిట్ చేయాలి. రాలేదనుకోండి అప్పుడు ఓరల్‌గా అడగండి. ఖచ్చితంగా సమాధానం వస్తుంది. లేదా మీ మీ గురువుని అడగండి. ఎవరైనా సరే. నాకు ఈ ప్రశ్నకి సమాధానం రావాలి. 2014 నుంచి ఇదే పని నాకు. ఇప్పటికి సందేహాలు వస్తూనే ఉన్నాయి నాకు. వస్తూ మె మె మెసేజ్ వస్తుంది. ఇప్పుడే అన్నారు గదండీ! మరి సందేహాలు రాగూడదన్నారు గదా! మళ్ళీ సందేహాలొస్తున్నాయి. ఏమిటి కాంట్రడిక్షన్ అంటే, ఒక సాధనలో దీనికి వచ్చిన తర్వాత భౌతికమైన గురువు లేనప్పుడు, ఆ డిస్క్రిమినేటివ్ నాలెడ్జ్‌ని తెలుసుకోటానికి ఇది ఏది రైటు, ఏది రాంగు అనేది మనం చాలా జాగ్రత్తగా డిసైడ్ చేసుకొని, ముందుకు స్టెప్ వేయటానికి కొంత ఆహ్, ఆలోచన, కొంత సెల్ఫ్ క్రిటిసిజం చాలా ఇంపార్టెంట్. వెదర్ నేను చెప్పే మాట, నేను చెప్పే విషయము, నా నుంచి వచ్చే పదము, నా అహంకారం వల్ల వస్తోందా? అవతల వాడికి ఉపయోగపడుతుందా? ఇది ఎప్పుడూ మనకి ఇది జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. ప్రతి మాట మీ ఈ అనాలిసిస్ ఉండాల్సిందే. ఐ యామ్ స్పీకింగ్. ఈజ్ ఇట్ మై ఇగో ఆర్ ద వన్ హూ ఈజ్ ఇన్ మై సెల్ఫ్? మనకు తెలీదు. మనం మాట్లాడుతున్నామా? మన ఈగో మాట్లాడుతుందా? మనకు తెలీదు. చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ. ఎందుకంటే వాయిస్ ఆఫ్ సైలెన్స్ స్టూడెంట్స్, సీక్రెట్ డాక్ట్రిన్ స్టూడెంట్స్ ఎంత సూక్ష్మంగా మనం ఆలోచించుకుంటూ ఉండాలి అంటే, మరి ఈ నిత్య జీవితంలో ఇంత సూక్ష్మంగా ఆలోచించుకుంటూ మనం ఉండగలమా?
అన్ని రకాల మాటలు మాట్లాడాల్సి వస్తుంది, చేసుకోవాల్సి వస్తుంది, ఫైటింగ్ చేసుకోవాల్సి వస్తుంది, తిట్టాల్సి వస్తుంది. ఇవన్నీ పోగా ఈవినింగ్ మాత్రం మనము ఎలాగైతే పొద్దున ఒకసారి స్నానం చేస్తామో, సాయంత్రం ఎలాగైతే స్నానం చేస్తామో, మనస్సుకి కూడా స్నానం చేయించే అలవాటు మనం ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఎలాగండి అంటే ధ్యానం అంటాడు, శ్వాస అంటాడు, మంత్ర జపం అంటాడు, పూజలు అంటాడు, పునస్కారాలు అంటాడు, ఉపవాసం అంటాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు. మీకు ఏది కరెక్ట్ అనేది యూ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. సద్గురువు చెప్పగలడు. మనందరికీ కొంతమందికి సద్గురువు నీకు ఇది కరెక్ట్ అని చెప్తాడు. ఆ సద్గురువుల్లో కూడా కొంతమంది ఏం చేస్తారు అంటే డోంట్ స్టిక్ టు వన్ స్కూల్ ఆఫ్ థాట్ అంటాడు. జపం చేసుకో అని ఒక ఆయన 27 లక్షల జపం చేసుకో నీకు అంత మంచి జరుగుతుందని ఒక ఆయన చెప్తాడు. ఇంకొక ఆయన ఏం చెప్తాడు, సీజన్ ని బట్టి, పండుగను బట్టి, టైంని బట్టి మీ జపము ధ్యానము మారుతూ ఉండాలి, మంత్రాలు మారుతూ ఉండాలి. నవరాత్రుల్లో ఒక మంత్రము, దత్తాత్రేయుడు 40 రోజుల్లో ఒక మంత్రము, ఇంకొక మేలో బుద్ధుడు ఆ పౌర్ణమి అప్పుడు కొన్ని మంత్రములు, రామ నవరాత్రులప్పుడు రామ మంత్రములు. ఇలా మనము చెప్తూ ఇలా టైం అండ్ అగైన్ చెప్పే గురువు మనకున్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు కార్తీక మాసంలో శివ ధ్యానం అనేది మాస్టర్ చెప్పి ఉన్నది ఖచ్చితంగా వినాల్సిన ఒక అద్భుతమైన ఆడియో. సంపూర్ణమైన మౌనమే ఇస్తుంది అది, ఇక దానికి ఛాన్సే లేదు. ఎలా ఇస్తుంది, ఎలా చెప్పారు అంటే సహస్రారం నుంచి వెన్నెముక మనకి వెన్నెముక ఉంటుంది, కరెక్ట్ గా మన మెడ వెనక వెన్నెముక స్టార్ట్ అవుతుంది, మూలాధారం వరకు ఉంటుంది. ఆ వెన్నెముకను తీసి త్రిశూలం పెట్టుకోండి అంటారు. వెన్నెముక లేదు, వెన్నెముక బదులు త్రిశూలం పెట్టుకోండి అంటారు. తర్వాత 2 చెవులు ఉన్నాయి, ఈ 2 చెవులు బదులు డమరుకం ఉందని అనుకోండి, డమరుకం యొక్క రైట్ది, డమరుకం యొక్క లెఫ్ట్. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ విత్ ద సౌండ్. ఇయర్ ఫోన్స్ జమానా ఇది. ఆ ఇయర్ ఫోన్స్ వల్ల మీ లిజనింగ్ కెపాసిటీ పోతోందేమో అని అనిపిస్తుంది. కొన్ని ఇయర్ ఫోన్స్ తోనే వినాలి, అలాగని అదేం లేదు. మాక్సిమం ఇయర్ ఫోన్స్ తో ఉండి కూడా మీరు అప్పుడప్పుడు లిజనింగ్ ధ్యాసగా నేను వినగలను అనే కాన్ఫిడెన్స్ ఉంటే ఏం ఇబ్బంది లేదు. నాకైతే లేదు, నేను ఇయర్ ఫోన్స్ చాలా తక్కువ మాట్లాడతాను. నాకు ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే గుయ్యమని శబ్దం వస్తుంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఐఎమ్ అకస్టమ్డ్ టు లిజన్ టు ది సౌండ్స్ దట్ నేచర్ ఈస్ క్రియేటింగ్. నాకు వాయిస్ ఆఫ్ సైలెన్స్ నేర్పించింది అది. మొట్టమొదటిసారి నేను వాయిస్ ఆఫ్ సైలెన్స్ లెక్చర్ ఇవ్వడానికి ట్రై చేసినప్పుడు ఈ ప్రకృతిలో ఉండే 7 శబ్దాలని ఆవిడ చెప్పి మనకి వాటిని వినండి, అందులోంచి మీకు నాదం వినపడుతుంది, నాద బ్రహ్మ శబ్ద బ్రహ్మ అని గురువు గారు కూడా చెప్తారు. మౌనంలోంచి నాదం వినపడుతుంది. ఎంతో మంది త్యాగయ్య వీళ్ళు కూడా నాదం నాదం మీద, సౌండ్ మీద ఎన్నో రకాలైన పాటలు కూడా రాశారు. ఆ మౌనాన్ని మనం ప్రాక్టీస్ చేయటం మరి ఎలాగండి అంటే మౌనము కూడా ఒక సాధన లాగా ప్రాక్టీస్ చేయాల్సిందే. రోజు 1 అవర్ జస్ట్ కీప్ యువర్ మొబైల్స్ అవే. అలా రిలాక్స్ అయ్యి అలా పడుకోండి. లేదా మీకు అవతల వాళ్ళు ఎవరైనా డిస్టర్బ్ చేస్తారంటే చేతిలో ఒక పుస్తకం పెట్టుకోండి. ఓహో, పుస్తకం చదువుతున్నారు కాబట్టి పర్వాలేదు. ఆ పుస్తకం చదవద్దు, మీరు జస్ట్ నటించండి. లేదు, కోఆపరేటివ్ ఫ్యామిలీ ఉంటే జస్ట్ టెల్ దెమ్, నేను 1 అవర్ మౌనంలో ఉంటున్నాను, సాధనలో ఉంటున్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. చాలా అవసరం మనకి మౌనంలో. అంతర్వాణి వినడం మొదలెట్టిన తర్వాత కూడా చాలా ట్రిక్స్ ఉంటాయి. మాస్టర్ సివివి గారు తన మెడిటేషన్ లో ట్రిక్ ది ట్రిక్ అంటాడు.
ఎన్నో ట్రిక్స్ మన అంటే ఈ వినటం అలవాటు అయిపోయిన తర్వాత అంతర్వాణి లోపల అంతర్వాణి వినపడుతూ ఉంటుంది, బయట శబ్దాలు వినపడుతూ ఉంటాయి. ఈ నెగటివ్ ఆత్మలు వచ్చి నేనే నీ గురువుని అని చెప్పేసి ఆ, తప్పుగా మిమ్మల్ని గైడెన్స్ చేసే ఆ, ఆత్మలు కూడా ఉంటాయి. ఐఎమ్ నాట్ స్కేరింగ్ యూ పీపుల్, ఇట్ ఈస్ ట్రూ. తప్పుగా గైడెన్స్ చేసే సిల్లి ఆత్మలు ఉంటాయి. అవి ఎంత చాకచక్యంగా మాట్లాడతాయి అంటే దే కెన్ ఇమిటేట్ యువర్ మాస్టర్స్ వాయిస్, దే కెన్ ఇమిటేట్ ఎనీథింగ్. వాళ్ళకి మరి ఎందుకు వస్తాయి మన దగ్గరికి అంటే మన దగ్గరికే వస్తాయి, ఎందుకంటే మనలో సాధన ఉన్నది. మన దగ్గరికి వచ్చి మన ఆరాలో కనుక తిరిగితే అవేవో పొందుతాయి, ఎందుకంటే మన లైట్ కనపడుతుంటుంది వాటికి, ఖచ్చితంగా కనపడుతుంటుంది. ద లైట్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ, ద లైట్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ సాధన, ది వాయిస్ ఆఫ్ సైలెన్స్ దట్ యు ఆర్ ప్రాక్టీసింగ్ డెఫినెట్లీ ఎమినేట్స్ ఎ వండర్ఫుల్ ఎనర్జీ అరౌండ్ యూ. ఆరా అంటాం దాన్ని. అది నీకు నాకు కనపడదు. మనం ఏదో ఒక సినిమాల్లో వెనకాల చక్రం తిరగటం, అది అది సింబాలిక్ గా చూపించారు అంతే, అంతే తప్పితే నిజంగా చక్రాలు తిరుగుతాయా? ఎంతమంది గురువులను చూడలేదు? సత్యసాయి బాబాని చూడలేదా? లేకపోతే గణపతి సచ్చిదానంద స్వామిని చూడలేదా? ఆయన వెనకాల ఏమైనా మనకి ఆరా కనపడుతుందా? చక్రం తిరుగుతుంటుందా? చెయ్యి ఇలా ఇలా పెడతాడు ఆయన, ఆ చెయ్యిలోంచి ఏదో రేస్ వచ్చినట్టు మనకు తెలుస్తుందా? తెలియదు. యూ షుడ్ ఫీల్ ఇట్. ఎందుకంటే నేను ఈథరిక్ డబుల్ గురించి మన గోపాల్ సార్ చెప్పారు. ఆ, మరి ఈథరిక్ డబుల్ విన్నవాళ్ళు మీకు ఈథరిక్ విజన్ వచ్చిందా? ప్రయత్నం చేస్తున్నారా? పోనీ ఈథరిక్ డబుల్ అంటే మన శరీరం చుట్టూ ఉన్న ఒక లేయర్, షట్చక్రాలు ఉన్న ఉన్న లేయర్, ఆస్ట్రల్ బాడీకి ఫిజికల్ బాడీకి మధ్యలో ఉండే ఒక లేయర్. ఆ ఈథరిక్ విజన్ అంటాం మళ్ళీ మనం దాన్ని. మనం ఇన్ని బాడీస్ గురించి సీక్రెట్ డాక్టరీన్ లో ఫిజికల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ, ఈథరిక్ బాడీ ఇలా చెప్పుకుంటున్నాం. మనం ఎప్పుడైనా ఆలోచించామా నిజంగా మన శరీరాన్ని అలా ధ్యానంలో కూర్చొని నాకు 7 శరీరాలు ఉన్నాయి, ఈ 7 శరీరాలు భూ భువః స్వహ మహః జనః తపః సత్యం అంటున్నారు మన పురాణాల్లో. ఫిజికల్, ఈథరిక్, ఆస్ట్రల్, మెంటల్, బుద్ధిక్, ఆ, ఆ, ఆత్మిక్, అనుపాద అలా ఉన్నాయని థియోసఫీ వాళ్ళు చెప్తున్నారు. 5 కోశాలు ఉన్నాయని ఇంకొక ఆయన చెప్తాడు. అసలు ఎప్పుడైనా మనము మన మనం ధ్యానంలో ఉన్నప్పుడు అవి ఉన్నాయి అనుకొని కనీసం మనం ఆ అవి ఉన్నాయి అనుకున్నప్పుడు ఏమవుతుంది, మీ థింకింగ్ ప్యాటర్న్ మారిపోతుంది. అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసము. ఆస్ట్రల్ బాడీ ఉన్నది, నా చుట్టూ ఉన్నది, ఆస్ట్రల్ బాడీ ఉన్నది అని మన ఆలోచన నమ్మినప్పుడు చెప్తారు గురువులు, ఓ చాలా చెప్తారు, నువ్వే భగవంతుడివి అంటారు. మనం నమ్మామా? నమ్మలేదు. యు యు మనం నమ్మితే ఇలా ఉండం, ఖచ్చితంగా డెఫినెట్ గా ఇలా ఉండం. కానీ దానికి ఆ నమ్మటానికి మళ్ళీ కొంతమంది సంపూర్ణ సమర్పణ చేసినప్పుడే నువ్వు నమ్మగలవు, ఆ అనుభూతి తెచ్చుకోగలవు గురువుకి. ఈ లాను నువ్వు సంపూర్ణ సమర్పణ అంటే అది ముందు అది అర్థం అవ్వాలి. ద థియరీ ఆఫ్ సంపూర్ణ సమర్పణ అర్థం అవ్వాలి. అర్థమైన తర్వాత అందుకనే స్వాధ్యాయం కంపల్సరీ. ఎవడు ఎన్ని చెప్పినా అండి, ఈ 750 కోట్ల మంది మనుషులు అనుభూతి కోసం ప్రయత్నించట్లే. జస్ట్ హాయిగా వినేస్తున్నారు, సాధన చేసేస్తున్నారు. చాగంటి వారి ప్రవచనం విన్నానండి, గరికపాటి వారి ప్రవచనం విన్నానండి, అద్భుతం అండి. అన్నం తినేటప్పుడు మనం చారు మనకి ఇష్టమైన ఏదో ఐటెం తింటాం, హాయిగా తింటాం, కడుపు నిండుతో నిద్ర పడుతుంది, అయిపోయింది, ఫినిష్. మళ్ళీ పొద్దున్నే మళ్ళీ ఆకలి అవుతుంది. కానీ మనం తిన్న ఆ ఇష్టమైన వస్తువు మన శరీరంలో ఎలా మారుతోంది? వెజిటేరియన్స్ కి ఉత్తపప్పు చాలా ఇంపార్టెంట్, నాన్ వెజిటేరియన్స్ కి చికెన్ చాలా ఇంపార్టెంట్, మధ్యలో ఉండే వాళ్ళకి ఎగ్ చాలా ఇంపార్టెంట్. వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ గివింగ్ టు యూ?
ప్లాసిబో ఎఫెక్ట్ అని అంతకుముందు ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. అలాగే మనం విన్నవి, కన్నవి, వింటున్నవి మనకి ఏ మార్పు తీసుకొస్తున్నాయి, మన ఆలోచనలో ఏదైనా మార్పు తీసుకొస్తుందా లేదా అనేది యూ హ్యావ్ టు యూ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీలో మీకే మార్పు వచ్చింది అంటే ఖచ్చితంగా మనకి అర్థమైనట్టే. మార్పు రాలేదు అంటే మళ్ళీ వినాలి, మళ్ళీ వినండి, ఏం ఇబ్బంది ఏం లేదు. ఏమి ఈగో ఈగో పెట్టుకోవద్దు అసలు. ఎంతమంది ఎన్ని రకాలుగా మనల్ని టార్చర్ చేస్తారు, ఇబ్బంది పెడతారు, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. కానీ మన మన లక్ష్యం ఏంటి? విద్య. అవిద్య నుంచి విద్య, అన్నోన్ నుంచి నోన్ లోకి వెళ్ళాలి. ఎన్నో జన్మలు ఉన్నాయి ఇంకా మనకి. కానీ ఒక్కసారి మనకి ఆ పాత్, ఆ వాయిస్ ఆఫ్ సైలెన్స్ పాత్ కనుక మనకి తెలిసిపోతే ఇంకా అసలు మనకి భయం అనేది ఉండదు. ఆ మౌనం భయమే ఉండదు. ఆ మెహర్ బాబా వేసిన ఆ ముద్ర, రెండు చేతులు ఇలా క్లోజ్ గా పట్టుకొని ఉంటాడు, నవ్వుతాడు, చక్కగా చక్కటి స్మైల్ ఉంటుంది. నేను తర్వాత మళ్ళీ షేర్ చేస్తాను. ఆ ముద్రని మనం ఉపయోగించుకోవచ్చు. మీకు మౌనంగా ఉన్నప్పుడు కుదరలేదు అంటే ఆ ముద్ర వేసుకుంటే ఖచ్చితంగా మౌనంలోకి వెళ్తారు. కొన్ని ముద్రలు బీపీ వాళ్ళు వేసుకోకూడదు, కొన్ని ముద్రలు షుగర్ వాళ్ళు వేసుకోకూడదు అని చెప్పి మీకు యూట్యూబ్లో ఆన్లైన్లో చెప్తూ ఉంటారు. మనం వెంటనే దాన్ని ఫార్వర్డ్ చేసేస్తాం. ఆహా, ఎంతే, ఆ చేద్దాం అనుకునేవాడు కూడా మానేస్తాడు. నువ్వు ప్రాక్టీస్ చేసావా? నువ్వు నమ్మావా? నువ్వు అర్థం చేసుకున్నావా? లేదు, నువ్వు ఫార్వర్డ్ చేసినప్పుడు ఐ హ్యావ్ నాట్ రెడ్ దిస్, ఇట్స్ జస్ట్ ఎ ఫార్వర్డ్ అని నువ్వు ఏమైనా డిస్క్లైమర్ పెట్టావా? ఇవన్నీ ఇవన్నీ మౌన సాధనలో పార్ట్ అండ్ పార్సలే. చేస్తుంటాం, మనం తప్పులు చేస్తుంటాం. తప్పులు చేయడం, నేను ఒక్కొక్కసారి ఆ ఆన్లైన్ వెరిఫై చేసుకోకుండా ఆ వీడియో చూసేసి ఆవేశంగా ఫార్వర్డ్ చేసేస్తుంటాను. మళ్ళీ సరిదిద్దుకుంటాను, ఒక్కొక్కసారి మిస్ అయిపోతాం. మన ద్వారా ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళకూడదు అని మన లక్ష్యం. అది ఇన్ని రకాలుగా మనము జాగ్రత్తగా జాగరూకతతో ఉండాలి. విపరీతమైన పరీక్షలు ఉంటాయి. మొన్న ఈరోజు సోమవారం, శనివారం మార్నింగ్ మేము తిరువన్నామలై వెళ్ళాము. ఆహా, అసలు 14 కిలోమీటర్స్ హ్యాపీగా నడిచేయచ్చు, నలుగురు ఉన్నాం కదా ఫ్రెండ్స్ అనుకున్నాం. సరే, మాత్రలు పెట్టుకున్నాం, అన్నీ పెట్టుకున్నాం. ఏం పెట్టుకోవడం మర్చిపోయాము? గొడుగులు కొనుక్కోవడం మర్చిపోయాం. వర్షం పడుతుంది. హోటల్ వాళ్ళని అడిగితే 10 నిమిషాలు ఉంటుంది సార్, పోతుంది సార్ అన్నాడు. సరే, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రైన్ కోట్ తీసుకున్నాము. ఆ సూర్యలింగం అయిపోయింది, భూలింగం అయిపోయింది. వరుణలింగం దగ్గరికి వచ్చేటప్పటికి వర్షం ఆగిపోతుంది అనుకున్నాం, ఆగిపోయింది. ఆహా, అహంకారం చెప్తున్నాను, నాకు వచ్చిన అహంకారమే చెప్తున్నాను. అరే, వరుణలింగం దగ్గర ఆగిపోతుంది అనుకున్నాను రా, హ్యాపీ. ఇంకేం వర్షం పడదరా? మళ్ళీ పడలా వర్షం. పెరిగింది, కొంచెం ఈగో పెరిగింది. ఆహా, మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోయింది. ఆహా, ఓహో, కరెంటు పోయింది. ఇంకా అందరం నవ్వుకున్నాం. ఓహో, వర్షం వర్షం ఆగాలని కోరుకున్నాం కానీ కరెంటు పోకూడదు అని కోరుకోలేదు కదా. ఆ కరెంట్ లేదు, స్ట్రీట్ లైట్స్ ఆపేశారు. నడిచాం అందరం, మాతో పాటు చాలా మంది. ఎప్పుడు రాత్రి 11:30, 12 o'clock కూడా చాలా మంది నడుస్తూనే ఉన్నారు. పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, ఎవరు ఆగల. వెళ్తూనే ఉన్నాం, వెళ్తూనే. వర్షం మళ్ళీ మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ వర్షం పడింది. మళ్ళీ వెళ్తూనే ఉన్నాం. ఇంకేమైంది, ఇంకా మన ఈగో ఆల్రెడీ షాటర్ అయిపోయింది. ఇంకా వర్షం, ఇంకా ఆయన వరుణుడు, పైన ఉన్న వరుణుడు, వీడి ఈగో ఇట్ట కాదురా షాటర్. వరుణుడో లేకపోతే అన్నామలయ్యో లేకపోతే రమణ మహర్షో, వీడి ఈగోని నేను షాటర్ చేశాను, ఇక నేను హాయిగా వర్షం కురిపించుకుంటాను. ఇదంతా మనలో జరుగుతున్న విశ్లేషణే. నిజమో అబద్ధమో తెలియదు. మనం అనుకోగానే వర్షం ఆగుతుందా? మనం అనుకోగానే సూర్యుడు దాటిపోతాడా? ఇజంట్ ఇట్ ఎన్ ఈగోయిస్ట్ థింగ్?
కరెంటు పోగానే మళ్ళీ మనల్ని పరీక్ష పెడుతున్నాడు రా. ఇదే ఇంకా దేవుడికి ఏం పని పాట లేదు, మనకు పరీక్షలు పెట్టడమే పని. ఏం జరగాలి అంటే మన డిటర్మినేషన్ మనదే. 14 కిలోమీటర్లు నడుద్దాం అనుకున్నాము, ఓ మంచి 10 వీడియోలు చేద్దాం అనుకున్నాము, మధ్యలో ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ కొన్ని ట్రాన్స్లేషన్ చేద్దాం అనుకున్నాము, మధ్యలో ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎవరు మనకి కిరీటం పెట్టరు, మనం చేసుకోవడమే. కొన్ని క్యాంప్స్ కండక్ట్ చేద్దాం అనుకున్నాం, ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ క్యాంప్స్ మనం అనుకున్నది కంప్లీట్ చేసేయడమే. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఇద్దరు వచ్చినా ఒకళ్ళు వచ్చినా 10 క్యాంప్స్ కండక్ట్ చేయాలంటే 10 క్యాంప్స్ కంప్లీట్ చేసేయడమే. ఎంతమంది వచ్చారనేది ముఖ్యం కాదు. ఇలా మనకి మనమే, మన మాట మీద మనకి విశ్వాసం ఉండాలి. వాక్కు, మీరు ఎవరికైనా ఒక వాక్కు ఇచ్చారు అంటే ఆ వాక్కు మీద మీకు విశ్వాసం ఉండాలి. మీరు చెప్పిన పని జరుగుతుంది. ఇతను గనక మనకి, ఈ వ్యక్తి కనుక, ఈవిడ లేదా మేడం గనక మనకి ఒక మాట ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఈవిడ చేస్తారు, ఇతను చేస్తాడు అనే నమ్మకాన్ని మనం కలిగించాలి. నమ్మకాన్ని కలిగించాలి అంటే మళ్ళీ అక్కడ నేను వస్తుంది. అలాంటి గ్రూపుని తయారు చేసుకోవాలి మనం. అలాంటి వాళ్ళు ఒక 5గురు దొరికినా పర్వాలే. వీళ్ళ దగ్గర నుంచి ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ నేను తీసుకుంటాను, నా దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, వీళ్ళకి షేర్ చేస్తాను, మనందరం కలిసి కొంత ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకొని హాయిగా మనము మన లైఫ్ లో చేంజెస్ తెచ్చుకుందాము అనే ఒక గ్రూపు కనుక మనకు దొరికితే ఇంకా వదలక్కర్లే. హ్యాపీగా వాళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేస్తూ ఉండడమే. అటువంటి అద్భుతమైన మన గ్రూపు చాలా బాగుంటుంది. కాబట్టి దీని నుంచే మనము మెల్లగా బుక్ లోకి వెళ్ళిపోదాం. ఇది ఫస్ట్ వాయిస్ ఆఫ్ సైలెన్స్ అండ్ అదర్ చూజన్ ఫ్రాగ్మెంట్స్ ఫ్రమ్ ది బుక్ ఆఫ్ ద గోల్డెన్ ప్రిసెప్ట్స్ ఫర్ ద డైలీ యూజ్ ఆఫ్ లానూస్ డిసైపుల్స్. లాను అంటే మనం చెప్పుకున్నాం కదా, టిబెటన్ వర్డ్ లాను అనేది ఆ డిసైపుల్. అది మనము ఫస్ట్ ప్లేస్ చదువుకున్నాం. తర్వాత టేబుల్ ఆఫ్ కంటెంట్స్ లో ప్రిఫేస్ ఫ్రాగ్మెంట్ 1 ద వాయిస్ ఆఫ్ సైలెన్స్, ఫ్రాగ్మెంట్ 2 ద 2 పార్ట్స్, ఫ్రాగ్మెంట్ 3 ద 7 పోర్టల్స్. తర్వాత ద ప్లెడ్జ్ ఆఫ్ క్వాన్ ఇన్ అనేది ఒక చైనీస్ దేవత. డేట్లెస్ అండ్ డెత్లెస్. ఎక్వేరియన్ స్పిరిచువాలిటీ ఎందుకన్నారు అంటే రాబోయే యుగం, కుంభయుగం. ది స్టాండ్స్ ఆఫ్ జాన్, కాస్మిక్ ఇవల్యూషన్, ద స్టాండ్స్ ఆఫ్ జాన్, ఆంథ్రోపోజెనిసిస్. మళ్ళీ ఇక్కడ స్టాండ్స్ ఆఫ్ జాన్ ఎందుకు ఇచ్చారు అంటే, బాబు మీరు వాయిస్ ఆఫ్ సైలెన్స్ చదువుకున్నారు, అద్భుతమైన విషయాలు డిస్కస్ చేసుకున్నారు, మళ్ళీ ఒకసారి లలితా సహస్రనామం చేసుకోండి. పురుష సూక్తం, శ్రీ సూక్తం చదువుకున్నాము, లేదు కుంకుమ పూజ చేసుకున్నారు, లేదా అమ్మవారి దగ్గరికి వెళ్ళారు, అక్కడ ఏదో పురుష సూక్తం శ్రీ సూక్తంతో పూజలు జరుగుతున్నాయి, లేదా మహాలక్ష్మి సాధన జరుగుతోంది, 1 నుంచి 19 దాకా చేసుకున్నారు, 19 నుంచి 1 దాకా చేసుకున్నారు, మళ్ళీ 1 నుంచి 19 దాకా చేసుకున్నారు. చాలా అద్భుతంగా జరిగింది. మళ్ళీ ఒకసారి లలితా సహస్రనామం ఒకసారి చదువుకోండి, మీకు హ్యాపీగా ఉంటుంది. ఈ 1 to 19, 19 to 1, 1 to 19 లో ఏం జరుగుతుంది, మన మనస్సులో ఎన్నో మార్పులు సంభవిస్తున్నాయి. మీరు చదువుతున్నప్పుడే మీకు అర్థమైపోయినాయి. కొన్ని సెంటెన్సెస్ చదువుతుంటే అసలు మనకే ఆశ్చర్యం వేస్తుంది. అద్భుతమైన సెంటెన్సెస్ అవి. ఆ సెంటెన్సెస్ చదివినప్పుడు మనలో కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఆ కొత్త ఆలోచనలన్నీ మళ్ళీ ఒక లైన్ లో రావాలంటే మళ్ళీ చివరిలో లలితా సహస్రనామం చేసుకుంటే, మనకి ఎప్పుడు అలవాటైన లలితా సహస్రనామం కాబట్టి ఆ పదాలు పలుకుతుంటే మనకి ఆ అంటే ఒక రిథమిక్ గా తయారు చేసి ఉన్నది కదా, అది కరెక్ట్ గా మన నాడుల్ని యాక్టివేట్ చేస్తుంది అని చెప్తుంటాం. అలాగే ఈ స్టాన్జాస్ కూడా ఒక రిథమిక్ గా తయారు చేయబడి ఉన్నాయి. అవి పలుకుతున్నప్పుడు మీకు ఖచ్చితంగా ఆ నాడీస్ మీద మీకు ఇంపాక్ట్ పడుతుంది. The following pages are derived from the Book of Golden Precepts, one of the works put into the hands of the mystic students in the East. It is well known that in India, the methods of psychic development differ with the gurus. Teachers are masters not only because of their belonging to different schools of philosophy. మనకి షడ్దర్శనాలు అంటారు కదా, 6. అయితే the work from which I here translate forms part of the same series
as that from which the stanzas of book of ధ్యాన్ నుంచి తీసుకున్న పుస్తకానికి సంబంధించిన విషయాలే. ఇది ద లెజెండ్ ఆఫ్ నాగార్జున యూనివర్సిటీ was delivered to the great Ahat by the Nagas or serpents. In truth, a name given to the ancient initiates. నాగాస్ అనగానే మనకి నాగ సాధువులు గుర్తొస్తాం కదా. ఆ నాగ సాధువులు అనే వాళ్ళు యాక్చువల్ గా ఎవరు? దీక్షితులు, ఇనిషియేట్స్. ఆ దీక్షితులు వాళ్ళకి పంచభూతాల మీద, వాటి మీద, అన్నిటి మీద ఒక రకమైన అవగాహన ఉంటుంది, ఎప్పుడు ఎలాగైతే చూసుకోవాలో అనేది. వాళ్ళు దాని తగ్గట్టుగానే చూసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అలాగే ధ్యానేశ్వరి గురించి కూడా చెప్తారు. ధ్యానేశ్వరి అంటే మనం ధ్యానేశ్వర్ మహారాజు ఫస్ట్ టైం మహారాష్ట్రలో ఆయన ఉన్నాడు. ఆ సైంట్ ఆయన కృష్ణుడి మీద ఇచ్చిన కమెంటరీలో కొన్ని విషయాలు ఇక్కడ చర్చించారు. గౌతమ్ బుద్ధ ఫాలోవర్స్ కానీ, మంగోలియన్స్ కానీ, హిందువులు కానీ, ఆర్యన్స్ కానీ ఈ డీప్ గా బాగా ఒక సాధనలో ఒక లెవెల్ కు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనకి నెక్స్ట్ లెవెల్ గురువు వస్తాడు, వచ్చి మనల్ని పికప్ చేసుకుంటాడు. ఖచ్చితంగా ఆ పికప్ చేసుకునే గురువుని ఎలా పట్టుకుంటాము అంటే 2-3 సార్లు మన ఎంబడి పడుతూ ఉంటాడు. ఇప్పటి పరిస్థితిలో అలా ఎంబడి పడే వాళ్లే గురువులు. అలా అని మనం ఎంబడబడే ప్రతి ఒక్కళ్ళని మనం ఫాలో చేయలేము. అదే మనం డిస్క్రిమినేటివ్ గా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. వీటిలో కూడా మనకి టిబెటన్ ఆల్ఫాబెట్ 30 సింపుల్ అండ్ 74 కాంపౌండ్ లెటర్స్ వాటి మీద సెన్సార్ లాంగ్వేజ్ లో ఆ అక్షరాల్లో ఇచ్చారు. మనకు కూడా అంటే లలితా సహస్రనామంలో కూడా 52 అక్షరాలు, తెలుగులో మనకి 52 అక్షరాలు, ఆ వాటితోనే కలిపి లలితా సహస్రనామం వసిన్యాది వాగ్దేవతలు ఇచ్చారు. కాబట్టి మనం వాటిని పట్టుకొని ఈ స్టాంజాస్ ఆఫ్ ధ్యాన్ని, లలితా సహస్రనామాన్ని ఎందుకు మనం అర్థం చేసుకుంటున్నాము అంటే మనకి వాటి మీద కొంత అవగాహన ఉన్నది కాబట్టి. ఆ ఇక్కడ సెన్సార్ లాంగ్వేజ్ అని చెప్తూ దాంట్లో ఉన్న ఆల్ఫాబెట్స్ ని ఉపయోగించి చేశారు అని. సైన్స్, సింబల్స్ ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అరేబియన్ న్యూమరల్స్, ఫిగర్స్ అరేబియన్ అన్నారు కానీ మనవే యాక్చువల్ గా అవన్నీ మనవే. The book of the golden precepts, some of which are pre-Buddhistic, while others belong to a later date, contains about 90 distinct little treatises. Of these, I learned 39 by heart years ago. 39. To translate the rest, I should have to resort to notes scattered among to a large number of papers and memoranda collected for the last 20 years and never put in order to make it or by means an easy task. ఈవిడ చదువుకున్న 39 మాత్రమే తెలుసుకున్నది. ఇవన్నీ ఎథిక్స్, ఇవి పుంఖాలుగా రాయగలను కానీ కొంత మాత్రమే మనకు చెప్పుకుంటున్నాం. కిల్ అవుట్ ఆల్ డిజైర్ ఆఫ్ లైఫ్, ఉపనిషత్తులో కృష్ణుడు అర్జునుడు చెప్పినది. ఆ డిజైర్ లింగర్స్ ఓన్లీ ఇన్ ద బాడీ, ద వెహికల్ ఆఫ్ ది ఎంబాడీడ్ సెల్ఫ్, నాట్ ఇన్ ద సెల్ఫ్ విచ్ ఈస్ ఇటర్నల్, ఇండిస్ట్రక్టబుల్, విచ్ కిల్స్ నాట్ ఆర్ నార్ ఈజ్ ఇట్ కిల్డ్. కఠోపనిషత్తులో కూడా అదే చెప్పారు. కిల్ అవుట్ సెన్సేషన్ ఈ మనకి భగవద్గీతలో కూడా చెప్తారు కదా. ఆ శ్లోకం ఆత్మ నాశనం లేనిది అనే శ్లోకం ఉన్నది కదా. అది తర్వాత మిగతా పుస్తకాల్లో సుత్త నిపాత దాంట్లో ఉన్న ఒక సెంటెన్స్ ఇవన్నీ కంపేర్ చేస్తూ చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి డిజైర్లెస్నెస్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఆ డిజైర్లెస్నెస్ అనేది ప్రాక్టీస్ లోకి పెడదాము అని మనం గట్టిగా అర్థం పెట్టేయాలి. చాలా మందికి ఇక్కడ భయం వేస్తుంది. డిజైర్లెస్నెస్ కనుక మనకి ప్రాక్టీస్ లోకి వచ్చేస్తే మనం భౌతిక జీవితంతో డిస్కనెక్ట్ అయిపోతామేమో. మనకి బాధ్యతలు ఉన్నాయి కదా, బాధ్యతలని ఫుల్ఫిల్ చేయమన్నారు కదా, మనం కనుక అలా వెళ్ళిపోతే మన వాళ్ళందరూ మనల్ని ఎగతాళి చేస్తారు, అది ఇది ఇలాంటివి చాలా సూపర్స్టిషియస్ ఆలోచనలు ఉన్నాయి. నువ్వు దూకితే కదా తెలిసేది.
నువ్వు దూకేసేయి. కావాలంటే వాళ్ళతో నటించు, బాధ్యతగా ఉన్నట్టు నటించు. నీ రెస్పాన్సిబిలిటీస్ నువ్వు చేయాల్సిందే. ఒక సిటిజన్ గా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా చేయాల్సిందే. వాటిలో కొంచెము డిటాచ్డ్ గా ఉండు. ఫస్ట్ డిటాచ్మెంట్ లో మనం మొట్టమొదటిది మనం అర్థం చేసుకోవాల్సిందంటే షుడ్ నాట్ ఫాల్ ఫర్ ఎమోషన్స్. ఏంట్రా నువ్వు ఈ మధ్య చాలా రాయిలాగా తయారైపోయావు అంటే, మనం నలుగురిలో ఉన్నప్పుడు ఎందుకు ఇమోషన్స్ కి మనం ఎందుకు లోను కాకూడదు అంటే, బుర్ర ఇఫ్ యు ఆర్ ఫాల్ ఫర్ ఇమోషన్స్, నీకు ఆమ్, ఆమ్, నీ మనస్సు లేదా బ్రెయిన్ విల్ నాట్ వర్క్ ప్రాపర్లీ. అది ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇమోషన్స్ ని బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎటువంటి విషయం వచ్చినా మనము ముందు ఇమ్మీడియట్ గా దాన్ని నెక్స్ట్ ఏం చెయ్యాలి అనేది ఆ ఆ వర్క్ మనం చేసేసారనుకోండి, ఆ ఇంకా ఇమోషన్స్ ని మనము కాన్కర్ చేసినట్టే. ఏదైనా విషయం జరిగింది, జరగంగానే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనేది మనం వెంటనే తార్కికంగా ఆలోచించడం మొదలు పెట్టాము అంటే, డెఫినెట్లీ యు ఆర్ ఆన్ ద పాత్ ఆఫ్ కంట్రోలింగ్ ద ఇమోషన్స్. ఆ ఇమోషన్స్ ని కనుక మనం జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ ఉంటే మనకి ఈ వాక్ మీద, మనస్సు మీద ఒక కంట్రోల్ వస్తుంది. ఇక్కడ కూడా ద మైండ్ విచ్ ఫాలోస్ ది ర్యాంబ్లింగ్ సెన్సెస్ మేక్స్ ద సోల్ యాజ్ హెల్ప్లెస్ యాజ్ ద బోట్ విచ్ ద విండ్ లీడ్స్ యాస్ట్రే అపాన్ ది వాటర్స్. భగవద్గీతలో చెప్పిన శ్లోకానికి చెప్పారు. కాబట్టి మళ్ళీ మనస్సు దగ్గరికి వచ్చేసాం. మనస్సు రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా సాధన ద్వారా మనము, మరి ఆ సాధనలో కూడా మనం కంటిన్యూస్ గా అన్ని టైమ్స్ మనం చెప్తున్నది ఏంటంటే, శ్వాస మీద కనుక మనం ధ్యాస పెట్టుకుంటే మనకి ఈ మనస్సుని కంట్రోల్లో చేసుకోవచ్చు. అదొక టెక్నిక్. శ్వాస మీద కనుక మనస్సు పెట్టుకున్నాం అనుకోండి, మన శ్వాస రైట్ నడుస్తుందా, లెఫ్ట్ నడుస్తుందా, ఎంతసేపు నడుస్తుంది, ఎంత దీర్ఘంగా ఉంది, ఎంత స్లోగా ఉంది, ఇప్పుడు అంత స్పీడ్ గా ఉంది, ఇప్పుడు అలా స్పీడ్ గా ఉంది. అట్లీస్ట్ శ్వాస మీద మన ఆలోచనలు నడుస్తుంటాయి మిగతా వాటి మీద కన్నా. మెల్లగా 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 మనకి శ్వాస మీద ధ్యాస వచ్చిన తర్వాత ఇక సందేహాలు ఉండవు. ఇక మెల్లగా ఆ శ్వాసని ఇలాంగేట్ చేసుకోవడం, కంట్రాక్ట్ చేసుకోవడం చేసుకుంటూ ఉంటాం. Sages do not grieve for the living nor the dead. Never did I not exist, nor you, nor these rulers of men, nor will any of us ever hereafter cease to be. ఇక్కడ ఏంటి భగవద్గీత శ్లోకాన్ని ఎందుకు చెప్పారు అంటే, మళ్ళీ ఇమోషన్స్ ని గురువు మీద కానీ వీళ్ళ మీద కానీ ఆ ఇమోషన్ ని మనం యాక్షన్ లో పెట్టాలి అనుకుంటాం. నీకు ఏదైనా ఇమోషన్ ఉన్నది, నీ తల్లిదండ్రుల మీద నీకు ఏదైనా ఇమోషన్ ఉంటే దాన్ని యాక్షన్ లో పెట్టండి. నీ ఫ్రెండ్స్ మీద ఏదైనా ఇమోషన్ ఉంటే యాక్షన్ లో పెట్టండి. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి యాక్షన్ లో పెట్టి వాళ్ళకి కనుక యాక్షన్ లో కనుక చూపిస్తే, ఫ్రెండ్స్ కానీ, తల్లిదండ్రులు కానీ, మీ స్పౌజెస్ కానీ, మీ పిల్లలు కానీ, వాళ్ళు ఖచ్చితంగా మనకి అది రిఫ్లెక్స్ అవుతారు. వాళ్ళు రిఫ్లెక్ట్ అవుతారు. మనకి అణువుగా తయారవుతారు. మనకి కావాల్సిన విధంగా వాళ్ళని మనం తయారు చేసుకోవచ్చు. ఇన్ దిస్ ట్రాన్స్లేషన్ ఐ హ్యావ్ డన్ మై బెస్ట్ టు ప్రిజర్వ్ ది పొయటికల్ బ్యూటీ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ ఇమేజరీ విచ్ క్యారెక్టరైజెస్ ది ఒరిజినల్. హౌ ఫార్ దిస్ ఎఫర్ట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ ఈజ్ ఫర్ ద రీడర్ టు జడ్జ్. ఒక డిస్క్లైమర్ ఇచ్చేసింది ఆవిడ. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తాడు, కరిష్యే వచనం తవ. అంతే, డిస్క్లైమర్. ఎంత చెప్పినా సరే వీళ్ళు వినరు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో. నీకు ఇంకెలా అనిపిస్తే అలా అలా చేసుకో. యద్భావం తద్భగవతి యథేచ్ఛసి తదాకురు. కరిష్యే వచనం తవ అంటాడు, యథేచ్ఛసి తదాకురు అంటాడు. చెప్పినట్టు చేయమంటాడు, మళ్ళీ నీకు ఎలా వీలైతే అలా చేసుకో అంటాడు. ఎందుకంటే నువ్వు చెప్పావు అంటే అలవాటు మనకి. ఎంతసేపు తల్లిదండ్రుల మీద, ఒక టీచర్స్ మీద, ఎవరో ఒకళ్ళ మీద మనకి మనం చేసిన తప్పుకి కారణం నువ్వు అని పెట్టేస్తే ఇక్కడ రిలాక్స్ అయిపోవచ్చు. మనం చేసిన తప్పుకు కారణం నేనే అని అనుకోవడానికి కూడా, మనసులో అనుకోవడానికి కూడా చాలా మందికి అహంకారం ఉంటుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని కూడా దాటుకోవాలి. అందుకనే ఆ డిస్క్లైమర్స్ అలా ఉంటాయి. డెడికేటెడ్ టు ద ఫ్యూ.
డెడికేటెడ్ టు ద ఫ్యూ. ఎందుకంటే ఈ విషయాలు తెలుసుకోవాలి అని కష్టపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఏముందండి, రకరకాలమైన గురువులు ఉన్నారు, ఆ పుస్తకం చదువుకోమంటున్నారు, ఈ పుస్తకం చదివేస్తే అయిపోతుంది. లేదు, కాసేపు మనస్సు చికాగ్గా ఉంది, గరికపాటి వారి స్పీచెస్ వింటే కాసేపు నవ్వుకోవచ్చు, చాగంటి వారి స్పీచెస్ వింటే కాసేపు హాయిగా ఉంటుంది, లేదు కాసేపు కామెడీ టీవీలో కామెడీ న్యూస్ చూస్తే కాసేపు రిలాక్స్ అవుతుంది. ఇలా మనస్సుని మనము కంట్రోల్ చేయడానికి లేకుండా మనస్సుకి రిలాక్సేషన్ ఇవ్వడానికి యు ఆర్ గివింగ్ ఛాన్స్ టు ది మైండ్ టు ట్యూన్ విత్ ది హ్యాపీనెస్. మనస్సుకి ఎప్పుడు సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనే ధ్యాస తప్పితే, అంటే మళ్ళీ దాని ఆపోజిట్ కాదు. యూ షుడ్ లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. మనస్సుని ఎప్పుడు సంతోషంగా ఉంచుకోవాలి, సంతోషంగా ఉంచుకోవాలి అని మనం రకరకాలైన విషయాలు చేసుకోవాలి. మనసు రిలాక్స్ అవుతుంది. కొంతమంది కాఫీ తాగుతారు, కొంతమంది మనసు మూడ్స్ బాగాలేదని, కొంతమంది స్వీట్ తింటారు, కొంతమంది ఒక ముద్ద ఎక్కువ తింటే హాయిగా నిద్రపడుతుంది అనుకుంటారు. ఇవన్నీ యు ఆర్ కండిషనింగ్ యువర్ మైండ్. మళ్ళీ జిడ్డు కృష్ణమూర్తి గురించి కూడా కొంచెం ఆయన చాలా క్లియర్ గా చెప్తాడు, యు ఆర్ కండిషనింగ్ యువర్ మైండ్. ఫిజికల్ గా కాసేపు అంటే మనకి హాయిగా నిద్ర పట్టాలంటే ఏంటి, భౌతికమైన కాస్త అలసట వస్తే కాస్త బాడీ వాకింగ్ చేస్తే ఆటోమేటిక్గా నిద్ర పడుతుంది. మనకేమనిపిస్తుంది, అబ్బా వాకింగ్ ఏం చేస్తాంలే, కాసేపు ఏదో పుస్తకం పట్టుకుంటే అదే నిద్ర వస్తుంది. ఆ పుస్తకము సరిగ్గా చదవము, ఇటు నిద్ర కంప్లీట్ గా ఉండదు. ఇలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ మనం కరెక్ట్ చేసుకుంటూ ఉండకపోతే మనకి ఆ మాయ అవతల ఏముందో మనకి తెలియదు. ఈ మౌన వ్యాఖ్య అంటే ఏంటో తెలియదు. గురువులు చెప్పే పుస్తకాలలో 15 పేపర్లు ఉంటే ఆ 15 లైన్స్ ఉన్నది, ఒక పేజీలో 15 లైన్స్ రాయటానికి ఆయన కనీసము ఒక 60 పేజెస్ పుస్తకం చదివి 15 లైన్స్ రాసినప్పుడు, ఈ 15 లైన్స్ మనం చదువుతున్నప్పుడు ఆ 60 పేజెస్ నాలెడ్జ్ మనలోకి డౌన్లోడ్ అవ్వాలి అంటే మనము సాధన, మౌనము ప్రాక్టీస్ చేయాల్సిందే. అది చాలా జాగ్రత్తగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సెషన్స్ మనము 45 మినిట్సే ఉంటాయి, 9:30 to 10:15. తర్వాత క్లోజ్ చేసేస్తూ ఉంటాము. ఇలా మనము మ్యాక్సిమము తొందరగానే క్లోజ్ చేస్తాము. సో ద ఫ్రాగ్మెంట్ 1, ద వాయిస్ ఆఫ్ సైలెన్స్. దీస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఫర్ దోస్ ignorant of the dangers of the lower iddhi. He who would hear the voice of nada, the soundless sound, and comprehend it has to be learn the nature of dharana, focused meditation. Having become indifferent to objects of perception, the pupil must seek out the Raja of the senses, the thought producer, he who awakes illusion. Mind is the great slayer of the real. Let the disciples slay this slayer. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. ద మైండ్ ఈజ్ ది గ్రేట్ స్లేయర్ ఆఫ్ ద రియల్. మనస్సు మీరు ఒప్పుకోవాలి అంతే. మీ మనస్సు ఎప్పుడు మంచి విషయాలే కోరుతుంది, హాయి అయిన విషయాలే కోరుతుంది. మనకి అర్థం కాని విషయాలను మనస్సు ఒప్పుకోవట్లేదు. అది మనకి ఎప్పటికీ అర్థం కాదులే అని చెప్పి వదిలేస్తుంటాము. అది అర్థం చేసుకోవడానికి మనం ట్రై చేయాలి. ఎంత కష్టమైనా సరే కుంభస్థలాన్ని కొట్టాలి. ఏనుగు యొక్క కుంభస్థలాన్ని కొట్టాలి అంటే ఆల్వేస్ యువర్ గోల్ మస్ట్ బి హైయెస్ట్ అన్నమాట. ఈ జన్మలోనే నాకు సెల్ఫ్ అవేర్నెస్ రావాలి, సెల్ఫ్ రియలైజేషన్ రావాలి అని మనం గట్టిగా కోరుకోవాలి. అక్కడ మనం ఇమోషన్ ఉండకూడదు. దాంట్లో ఆ కోరికలో ఇమోషన్ ఉండకూడదు. ఆ కోరికలో ఇమోషన్ ఉంటే మళ్ళీ ఏమవుతుంది, అదొక బంధకం అవుతుంది. ఆ కోరిక లేని, ఇమోషన్ లేని కోరిక ఎలా కోరుకోవాలి అంటే గురువే అంతే. గురువు కాళ్ళు పట్టేసుకోవడమే. ఆయన ఫిజికల్ గా దొరకకపోతే ఆయన దగ్గర కూర్చొని ఆనెస్ట్ గా చెప్తున్నాను, ఆనెస్ట్ గా చెప్పడమే. నాకు తెలియదు, అసలు ఎలా చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఈ జన్మలో నేను ఆల్రెడీ ఒక 10 years నేను కష్టపడ్డాను.
ఇంకా 20 ఇయర్స్ ఉన్నాయో, 30 ఉన్నాయో, 40 ఉన్నాయో తెలియదు. ఈ పాత్రలో ఇలా వచ్చాను, చాలా తప్పులు చేశాను, తప్పులు చేస్తున్నాను, చేస్తాను కూడా ఏమో. నాకు సరైన దారి చూపించే బాధ్యత నీదే అని ఎప్పుడైతే మనం గురువుకి ఆనెస్ట్ గా చెప్తున్నామా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఆయన మౌల్డ్ చేసుకుంటాడు. ఆ మౌల్డ్ చేసుకునేటప్పుడు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ చూడంగానే మనం భయపడిపోకూడదు. ఏమంటే గాయత్రి మంత్రం చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయట కదండి అంటారు, చాలా మంది అంటారు. భయపడకూడదు. అవి ప్రాబ్లమ్స్ కాదు, మీ పర్సెప్షన్ మారింది అంతే. నేను గాయత్రి మంత్రం చేస్తున్నాను, నాకు అన్ని అన్ని చక్కగా జరిగిపోవాలి, అనుకున్నవన్నీ జరిగిపోవాలి, నాకు కష్టాలు వస్తున్నాయా, ఆ ఆ సెంటెన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అంతే తప్పితే గాయత్రి మంత్రం వల్ల మీకు కష్టాలు రావు, శ్రీ విద్య వల్ల కష్టాలు రావు, లలితా సహస్రనామం వల్ల కష్టాలు రావు. ఇది చాలా జాగ్రత్తగా. ఇదంతా ద మైండ్ ఈస్ ద గ్రేట్ స్లేయర్ ఆఫ్ ద రియల్, లెట్ ద డిసైపుల్ స్లే ద స్లేయర్. ఈ 2 సెంటెన్సెస్ చాలండి ఈ రోజుకి. వీటినే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కావాలంటే 100 సార్లు రిపీట్ చేసుకోండి, 108 సార్లు రిపీట్ చేసుకోండి. ఇది ఒక శ్లోకం లాగా, ఒక ఒక మాల మంత్ర జపం చేయండి. ద మైండ్ ఈస్ ద గ్రేట్ స్లేయర్ ఆఫ్ ద రియల్, లెట్ ద డిసైపుల్స్ స్లే ద స్లేయర్. ఇది చాలా, అంటే మన మాస్టర్ సివివి మెడిటేషన్స్ లో మనం ఎలాగైతే మాస్టర్ నమస్కారం అని చెప్పుకొని అవి ఒక మంత్రాలుగా ఎలా అనుకుంటున్నామో, ఇందులో కూడా ఉన్న మంత్రాలని మనము రిపీట్ చేసుకుంటే మంచిది. జై గురుదేవ్. ద మైండ్ ఈస్ ద గ్రేట్ స్లేయర్ ఆఫ్ ద రియల్, లెట్ ద డిసైపుల్ స్లే ద స్లేయర్. జై గురుదేవ్. స్వస్తి ప్రజాపతి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షస్తు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం శోభరహితో